బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒకసారి నారదుడు విష్ణులోకం వెళ్ళగా లక్ష్మీదేవి తలంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి నారదుడు, దేవా, ఇంద్రియాలను జయించిన నన్ను చూసి అమ్మవారు ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అని అడిగాడు. మహావిష్ణువు, ఏమో నారదా, నాకేం తెలుస్తుంది? విష్ణుమాయ ఎప్పుడేం తెలుస్తుందో తెలియదు కదా, నేను చెప్పలేను. కనుక మనందరము జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. మాయ అన్నమాట వినగానే నారదుడు మనసులో, దేవా, నేను జితేంద్రియుణ్ణి, జాగ్రత్తగా ఉంటున్నాను, కనుక నీ మాయ నన్నేమీ చేయలేదు అనుకున్నాడు అని అనేశాడు. ఆ మాటలు సర్వంతర్యమైనటువంటి విష్ణువు వినేశాడు కూడా. లోపల అనేసింది. వెంటనే గరుత్మంతుడిని పిలిచి ఆయన మీద నారదుడిని కూడా ఎక్కించుకొని, మనం అలా కాసేపు విహారం చేసి వద్దాంరా అని కన్యాకుబ్జం అనే చోటుకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ గల ఒక సరస్సు వద్ద దిగి, నారద, నువ్వు బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నావు, ఇదిగో సరస్సు, స్నానం చేసిరా, ఉత్సాహంగా ఉంటావు, నువ్వు రాగానే మనం వెళ్ళిపోదాం అన్నాడు. నారదుడు అలాగే అని నీటిలో మునిగి శ్రీగా మారి పైకి లేచాడు. ఒకపారి మునుగుతూనే శ్రీ అయిపోయాడు. అమ్మో, సిగ్గులు గిగ్గులని వచ్చేశాయి. ఏంటిది అన్నాడు. అప్పుడు నారదుడికి శ్రీహరి గుర్తు రాలేదు. శ్రీహరి వెళ్ళిపోయాడు. శ్రీగా ఉన్న నారదుడు అక్కడికి వచ్చిన తాళధ్వజుడు అనేటువంటి రాజును చూసి మోహించాడు. అదే టైంలో తాళధ్వజుడు అనేవాడు ఎందుకు వచ్చాడు అక్కడికి తెలీదు. విహారానికి వచ్చాడు ఏమిటో, వాని చూసి మోహించేశాడు. ఆ రాజు ఈమెను ఇష్టపడ్డాడు కూడా. వారికి సంతానం కూడా కలిగింది. అంతా మర్చిపోయాడు నారదుడు. శ్రీరూపంతో ఉండి కొంతకాలానికి శత్రురాజులు వచ్చి ఈమె పిల్లలందరినీ చంపారు. అప్పుడు స్త్రీగా ఉన్న నారదుడు తన సంతానం నశించిపోయినందుకు ఇలా విలపించాడు. ఆగా ఆగా పుత్రవర మనోజ్ఞ. ఆ పిల్లలంతా పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. నారదుడు ఎక్కడ, ఈ పిల్లలు పెట్టుకొని ఏడ్చడం ఎక్కడ? ఆగా పుత్రవర మనోజ్ఞ వదనాహ జగన్మోహన, వదనాహ జగన్మోహన, ఆగ ముగ్ధ విశాల నేత్ర రుచిరా, ఆగ ఆగ ముగ్ధ విశాల నేత్ర రుచిరా, హా బాలకేళి రతాగ, హా బాలకేళి రతాగ, ఆగా సింహ కిశోరధీర చరిత, ఆగా సింహ కిశోర ధీర చరిత, ఆగా క్వయుయం గత, ఆగా క్వయుయం గత, ఆగా నిష్ఠుర జీవితాస్మి నియతం, ఆగా నిష్ఠుర జీవితాస్మి నియతం, హామంద భాగ్యస్మ్యూహం, ఆగామంద భాగ్యాస్మ్యూహం. ఒక్కొక్క పుత్రుణ్ణి పట్టుకొని, నువ్వు అందగాడివి, ఆ పుత్రులారా, మీరు అందమైన ముఖాలు గలవారు, మీరు జగన్మోహనులు, మీ నేత్రాలు విశాలంగా అందంగా ఉంటాయి, మీరు ఇంకా బాలక్రీడలోనే ఉన్నవారు, మీరు పిల్ల సింహాలు వంటి గంభీరమైన స్వభావం గలవారు, ఎక్కడికి పోయారయ్యా మీరంతా? నా జీవితం నిజంగా కఠినమైంది, నేను భాగ్యహీనురాలినై విపరీతంగా దుఃఖించసాగింది. పట్టుకొని అక్కడ కిందపడి ఏడుస్తుంది. అప్పుడు శ్రీహరి ఎక్కడికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అమ్మా, పుత్రాదులు శాశ్వతం కాదు, ఒక్కసారి ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. ఆమె నీటిలో మునగ్గానే శ్రీరూపం తొలగిపోయింది. నారదుడు నీటి నుండి పైకి లేచి గట్టు మీద చిరునవ్వు నవ్వుతున్న శ్రీహరిని చూశాడు. ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకున్నాడు. అప్పుడు అర్థమైంది శ్రీహరికి, ఆ నారదుడికి, ఏంటిది? శ్రీహరి మాయ దుర్జయ మోహ కరీస విహిత భయ, శ్రీహరి మాయ దుర్జయ
యోగ బలై సా దుర్జయ కర్మ బలై సా దుర్జయ యోగ బలై సా దుర్జయ కర్మ బలై సా దుర్జయ వేదరవై సా దుర్జయ హరిభక్తే సా విహిత జయ వేదరవై సా దుర్జయ హరిభక్తే సా విహిత జయ శ్రీహరి మాయా దుర్జయ మోహకరీ సా విహితమయ కామ క్రోధ విలరూప మోహోన్మాద కృతి దీప కామ క్రోధ విలరూప మోహోన్మాద కృతి దీప శోక విలాపో చయ కర్త్రీ రౌరవ నరక విధాత్రీ శోక విలాపో జయ కర్త్రీ రౌరవ నరక విధాత్రీ శ్రీహరి మాయా దుర్జయ మోహకరీ సా విహితమయ ముని నిచయై స దుర్జయ సురనికరై స దుర్జయ ముని నిచయై సా దుర్జయ సురనికరై సా దుర్జయ గురువర కృపయా నిస్తార్య సచ్చిదానంద భూతచర్య గురువర కృపయా విస్తార్య సచిదానందాదుతచర్య శ్రీహరి మాయా దుర్జయ మోహకరీ సా విహితమయ శ్రీహరి మాయా దుర్జయ మోహకరీ సా విహితమయ శ్రీహరి మాయను జయించడం కష్టం. అందుకనే ఆమె అంటారు. అంటే శ్రీహరి మాయ అనే ఆమె, శ్రీహరినే ఆమెనే శ్రీహరి. ఆమె మోహాన్ని కలిగిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది. యోగ బలంతో కానీ, సత్కర్మల బలంతో కానీ, వేదపారాయణాల బలంతో కానీ ఆమెను గెలవలేం. కేవలం శ్రీహరి భక్తి వల్లనే ఆమెను గెలవచ్చు. ఆమె రూపం కామక్రోధాలతో కలుషితమై ఉంటుంది. మోహానికి, ఉన్మాదానికి ఆమె దీపం వంటిది. శోకాలను, విలాపాలను కలిగిస్తుంది. రవరవ నరకాన్ని కలిగిస్తుంది. ఆమె మునులకు కానీ, దేవతలకు కానీ లొంగదు. కేవలం గురుకృప చేతనే ఆమెను దాటవచ్చు. ఆమె సచ్చిదానందుని అద్భుత చర్య. నారదుడు క్షమించమని శ్రీహరిని కోరాడు. చీచి ఎంత పని చేశాను, క్షమించాను. దయగల శ్రీహరి నారదుడిని క్షమించాడు. నారద తుంబురులు కథ కొంచెం చెప్పుకుందాం. ఇది భక్తుడైనటువంటి నారదుడి మాయా ఆవరణను తీసివేయటానికి శ్రీహరి చూపిన లీల. లోకంలో నారదుడి పేరు వినగానే తుంబురుడు కూడా గుర్తొస్తాడు. తుంబురుడు నారదుడు మేనల్లుడు. వీరిద్దరూ తోటి గాయకులు. ఒకసారి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి వచ్చి, మనం ఒకరి రహస్యాలు మరొకరి దగ్గర దాచుకోకూడదు, చెప్పేసుకోవాలి అని నియమం పెట్టుకున్నారు. ఒకనాడు సృంజయుడు అనే రాజు ఇంట్లో జపం చేశారు, బస చేశారు. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నది, వచ్చారు. ఆ రాజు పుత్రిక పేరు సుకుమారి. ఆ సుకుమారి సేవలకు మురిసిపోయి నారదుడు ఆమెను ప్రేమించాడు. ఇదే ఆ పని. సుకుమారి కూడా నారదుడి పాటను, ఆయనను ఇష్టపడింది. ఈ విషయాన్ని నారదుడు తుంబురుడికి చెప్పలేదు, దాచేసుకున్నాడు. నెమ్మదిగా ఈ రహస్యం తుంబురుడికి తెలిసింది. ఆయన తెలియకుంటుందా? నారదుడు నియమాన్ని భంగం చేశాడని కోపించాడు. ఏతాంచ భార్యాం సమవాప్య రమ్యాం, ఏతాంచ భార్యాం సమవాప్య రమ్యాం త్వం నారదాస్యాం కపివక్త్రయేవ, త్వం నారదాస్యాః కపివక్త్రయేవ. ఓ నారద, నువ్వు ఈమె కనుక పెళ్లి చేసుకుంటే నీ మొహం కోతి ముఖం అవుతుంది అని శపించాడు. అప్పుడు నారదుడు, రే తుంబురాకారణ కోపశీలిన్
రే తుంబురకారణ కోపశీలి త్వం స్వర్గయాత్ర క్షమయేవ భూయాగే. ఓ తుంబురా, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళే అర్హతను కోల్పోతావు అని ప్రతిశాపం ఇచ్చాడు. తుంబురుడు కోపంతో వెళ్ళిపోయాడు. తర్వాత నారదుడు సుకుమారిని వివాహం చేసుకున్నాడు. వెంటనే అతడి ముఖం కోతి ముఖం అయిపోయింది. పాపం అయినా సుకుమారి సంగీతం మీద ప్రీతి వల్ల భర్తను సేవించింది. కోతివాడైనా కూడా పర్వాలేదు నేను. అటు తుంబురుడు కొంతకాలం భూసంచారం చేసి మళ్ళీ నారదుడి దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు. తమ శాపాలను ఉపసంహరించుకున్నారు, వాపస్ ఇచ్చుకున్నారు. అంతవరకు కోతి ముఖంతోనే ఉన్నాడు వీడు. For more videos like this, subscribe Big TV channel.